తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిపిఎం నేతలు భేటీ అయ్యారు. భువనగిరి ఎంపీ బరిలో సిపిఎం అభ్యర్థి పోటీ చేస్తున్నారు. దీంతో పోటీ నుంచి తప్పించాలని ఇప్పటికే సిపిఎం నేతలను కాంగ్రెస్ నేతలు కోరారు కూడా. కాంగ్రెస్ విజ్ఞప్తిని దాదాపు ఓకే చేసిన సిపిఎం నేతలు తమ అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. 17 లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నామని సిపిఎం నేతలు హామీ ఇచ్చారు. సిపిఎం సహకారంతో భవిష్యత్తులో ముందుకు వెళ్తామని, ఈ కలయిక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపునకు పనిచేస్తుందని భావిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. అధ్యక్షుడు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర సిపిఎం పార్టీ నాయకులతో చర్చించడం, పిసిసి అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొన్ని ప్రతిపాదనలు వారి ముందు చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా భువనగిరి పార్లమెంట్లో కూడా వారి సంపూర్ణ సహకారం కావాలి, బీజేపీని ఓడించాలంటే అనే కాంగ్రెస్ ప్రతిపాదన వారి ముందు పెట్టినాం. ఇతర కొన్ని రాజకీయ ప్రతిపాదనలు కూడా పెట్టినాం. వారు స్థూలంగా ఇండియా కూటమి గెలుపు కోసం, బీజేపీ ఫ్యాసిస్టు శక్తులను ఓడించడం కోసం వారు అంగీకరించారు. స్థానికంగా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల కొన్ని అంశాలలో భిన్నాభిప్రాయాలు ఉన్నా మేము రాబోయే ఎన్నికల్లో కలిసికట్టుగా రాష్ట్రం నలుమూలల నాయకులము, కార్యకర్తలము, ప్రజలందరినీ కూడా సమన్వయం చేసుకొని బీజేపీని ఓడించడానికి అన్ని రకాలుగా కలిసి ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం. ఇంకా 1-2 విషయాలలో సందిగ్ధత ఉన్నా వాటిని కూడా ఈరోజు సాయంత్రానికో రేపటికో మా అధిష్టానాలతో పార్టీ హైకమాండ్తో మాట్లాడి వాటిని కూడా పరిష్కరించుకుంటాం. ఏదేమైనా ఒక మంచి వాతావరణంలో ఈ చర్చలు జరగడం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఒక మంచి పరిణామం. ఖచ్చితంగా భవిష్యత్తులో సిపిఎం సహకారం తీసుకొని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం, ఇండియా కూటమిని దేశంలో బలోపేతం చేయడం కోసం కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకునే